శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. జూలై 3 గురువారం దినఫలాన్ని పరిశీలిస్తే అష్టమి తిథి మధ్యాహ్నం 2:08 వరకు ఉంది. ఆ తర్వాత నవమి తిథి వచ్చింది. అలాగే హస్తా నక్షత్రం మధ్యాహ్నం 1:51 వరకు ఉంది. ఆ తర్వాత చిత్తా నక్షత్రం వచ్చింది. గురువారం హస్తా నక్షత్రంతో కలిసి వస్తే రాక్షస యోగం ఉంటుంది. ఈ రాక్షస యోగం మిత్ర కలహాన్ని కలిగింపజేస్తుంది. అంటే 12 రాసుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా మధ్యాహ్నం 1:51 వరకు స్నేహితులతో గొడవలయ్యే అవకాశాలు ఉన్నాయి. స్నేహితుల వల్ల సమస్యలు వస్తాయి. అలాగే మధ్యాహ్నం 1:51 తర్వాత చిత్తా నక్షత్రం వచ్చింది. గురువారం చిత్తా నక్షత్రంతో కలిసి వస్తే చరయోగం ఉంటుంది. దీనివల్ల చెడు వార్తలు వినే అవకాశం ఉంది. కాబట్టి మధ్యాహ్నం 1:51 లోపు ప్రయాణాలు చేస్తే స్నేహితులతో గొడవలు, మధ్యాహ్నం 1:51 తర్వాత ప్రయాణం చేస్తే ఏదైనా చెడ్డ వార్త వినే అవకాశం. 2 యోగాలు వ్యతిరేకంగా ఉన్నాయి. అయినప్పటికీ ఇబ్బంది లేకుండా ఉండాలంటే, పని మీద బయటకు వెళితే విజయం రావాలంటే, ప్రయాణాల్లో లాభం చేకూరాలంటే కొద్దిగా జీలకర్ర నోట్లో వేసుకుని నవ్వులుతూ వెళ్ళండి. జీలకర్ర నవ్వులుతూ వెళ్తే రాక్షస యోగం, చరయోగం ఎలాంటి చెడు ఫలితాలు ఇవ్వవు. ప్రయాణాలు విజయవంతం అవుతాయి, కార్యసిద్ధి లభిస్తుంది. అలాగే రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే గురువారానికి అధిపతైన గురువు మిథున రాశిలో, బుధుడి ఇంట్లో, శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు 12 రాశుల వాళ్ళు ఆలోచించి జాగ్రత్తగా ఖర్చు చేసుకోవాలి. సాంఘిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు నిర్వహించే వాళ్ళు కూడా 1కి 10 సార్లు ఆలోచించే నిర్ణయాలు తీసుకోవాలి. హస్తా నక్షత్రానికి అధిపతి అయిన చంద్రుడు కన్యలో, బుధుడి ఇంట్లో, శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళకి కొద్దిగా మానసిక అశాంతి, అలజడి, ఒత్తిడి ఉంటే అయినప్పటికీ వాటి నుంచి బయటపడగలుగుతారు. మనస్సును స్థిరంగా ఉంచుకోవాలి. చిత్తా నక్షత్రానికి అధిపతి అయిన కుజుడు సింహంలో, రవి ఇంట్లో, మిత్రక్షేత్రంలో ఉన్నాడు. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ప్రాపర్టీ కొనటానికి, అమ్మటానికి బలం ఉంది. ప్రాపర్టీస్కి సంబంధించిన రిజిస్ట్రేషన్లు చేసుకోవడానికి కుజుడి మిత్రక్షేత్ర స్థితి యోగిస్తుంది. అప్పులు తీర్చడానికి బలం ఉంది. బ్యాంకు లోన్ల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సోదరులతో ఉన్న గొడవలు చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చు. కుజుడి మిత్రక్షేత్ర స్థితి వల్ల ఈ ప్రయోజనాలన్నీ ఉంటాయి. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా హస్తా నక్షత్రం మధ్యాహ్నం 1:51 వరకు ఉంది. ఈ హస్తా నక్షత్రం ఉన్న సమయంలో అన్నప్రాసన, నామకరణం, సీమంతం, చెవులు గుట్టించడం, అక్షరాభ్యాసం ఈ కార్యక్రమాలు ఏవైనా చేసుకోవచ్చు. ఆషాఢం అయినప్పటికీ వీటికి సంబంధించినటువంటి దోషాలు ఉండవు. ఈ కార్యక్రమాలు చేసుకోవచ్చు. అలాగే వాహనాలు కొనటానికి, అమ్మటానికి కూడా హస్తా నక్షత్రం మంచిది. కొత్తగా కొన్న వాహనాలు మొదటిసారి ఉపయోగించడానికి కూడా హస్తా నక్షత్రం అనుకూలిస్తుంది. అగ్రికల్చర్ రిలేటెడ్ వర్క్స్, వ్యవసాయానికి సంబంధించిన పనులు నిర్వహించడానికి హస్త అనుకూలిస్తుంది. అలాగే రత్నాలు కొనటానికి, కొన్న రత్నాలు ధరించడానికి హస్తా నక్షత్రం అనుకూలిస్తుంది. మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవడానికి హస్తా నక్షత్రం మంచిది. తీర్థయాత్రలు చేయడానికి ఈ నక్షత్రం మంచిది. కొత్తగా ఎడ్యుకేషన్ సెంటర్స్ ప్రారంభించడానికి హస్తా నక్షత్రం అనుకూలిస్తుంది. యజ్ఞయాగాదులు చేయటం ద్వారా జాతక దోషాలు తొలగింపజేసుకోవడానికి కూడా హస్తా నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే భూములు, గృహాలకు సంబంధించిన ముఖ్యమైన డాక్యుమెంటేషన్ చేయించుకోవడానికి హస్తా నక్షత్రం మంచిది. ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళటానికి హస్తా నక్షత్రం మంచిది. అంటే ఎవరైనా గవర్నమెంట్ ఆఫీసులకు వెళ్ళి గవర్నమెంట్ ఆఫీసుల్లో ముఖ్యమైన పనులు చేసుకోవాలంటే ఈ హస్తా నక్షత్రం బాగా అనుకూలిస్తుంది. కాబట్టి ప్రధానంగా హస్తా నక్షత్రం మధ్యాహ్నం 1:51 వరకు ఉంది. కాబట్టి ఆలోపు ఈ పనులన్నీ కూడా 12 రాసుల వాళ్ళు చేసుకోవచ్చు. మధ్యాహ్నం 1:51 తర్వాత చిత్తా నక్షత్రం వచ్చింది. ఈ చిత్తా నక్షత్రం ఉన్న సమయంలో పెయింటింగ్ కోర్సుల్లో జాయిన్ అవ్వచ్చు. అలాగే గర్భాధానం కార్యక్రమానికి చిత్తా నక్షత్రం మంచిది. అలాగే కంప్యూటర్ కోర్సులు నేర్చుకోవటానికి చిత్తా నక్షత్రం అనుకూలిస్తుంది. అదేవిధంగా కొత్త విద్యలు నేర్చుకోవటానికి కూడా చిత్తా నక్షత్రం మంచిది. అలాగే వాహనాలు కొనటానికి, అమ్మటానికి చిత్తా కూడా అనుకూలిస్తుంది. వైద్య పరీక్షలకి, ఔషధ సేవనాలకు చిత్తా అనుకూలం. అలాగే కొత్త వ్యాపారాలు ప్రారంభించుకోవటానికి కూడా చిత్తా నక్షత్రం అనుకూలిస్తుంది. మధ్యాహ్నం 1:51 తర్వాత చిత్తా నక్షత్ర బలాన్ని బట్టి 12 రాశుల వాళ్ళు ఈ పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగ రంగంలో సమస్యలు ఉంటాయి. పై అధికారుల వల్ల ఇబ్బందులు ఉంటాయి. ఉద్యోగపరంగా అనుకోని ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. వ్యాపార రంగం అయితే బాగుంది, ధన వృద్ధి ఉంది. వ్యాపారం చేసే మేషరాశి వాళ్ళకి డబ్బు పరంగా ఈరోజు చాలా బాగా కలిసి వస్తుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు సామాన్యమైన ధనలాభం ఉంది. పెద్దగా ధనలాభం లేకపోయినా ఎంతో కొంత ధనపరంగా కలిసి వస్తుంది.
శారీరకంగా మానసికంగా శ్రమ ఉంటుంది. ఆ శ్రమను తట్టుకొని ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి వృత్తిపరంగా ఈరోజు విశేషమైన లాభాలు చేకూరుతాయి. ఉద్యోగ రంగమైన వ్యాపార రంగమైన ఆ రంగంలో లాభాలు చేకూరే సూచనలు ఉన్నాయి. అలాగే పెళ్ళిళ్ళు నిశ్చయం చేసుకోవటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు సాంఘికంగా గృహంలో గౌరవ మర్యాదలు బాగా పెరిగే సూచనలు ఉన్నాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు బంధుమిత్రులతో అకారణంగా కలహాలు అయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి బంధువులతో కానీ మిత్రులతో కానీ మాట్లాడేటప్పుడు కర్కాటక రాశి వాళ్ళు ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడాలి. సంతానపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అంటే సంతానం జీవితంలో టాప్ పొజిషన్కి చేరటానికి మీరు చేసే అన్ని ప్రయత్నాలు కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు బంధుమిత్రులతో గొడవలు అయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి బంధువులతో కానీ మిత్రులతో కానీ మాట్లాడేటప్పుడు గొడవలు అవ్వకుండా సింహరాశి వాళ్ళు జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. పార్ట్నర్షిప్ బిజినెస్లు చేసేవాళ్ళు విడిపోతారు. ఈరోజు భాగస్వామ్య వ్యాపారాలు కొలాప్స్ అయిపోయే సూచనలు ఉన్నాయి. కాబట్టి పార్ట్నర్షిప్ బిజినెస్ చేసేటటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. సింహరాశి వాళ్ళు ఎవరైనా సరే ఈరోజు పార్ట్నర్షిప్ బిజినెస్ బ్రేక్ అయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు విశేషమైన ధనలాభం కలుగుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రతి పనిలో సంతోషం ఉంటుంది. లాభం కలిగే సూచనలు కూడా కన్యారాశి వాళ్ళకు ఉన్నాయి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు అనారోగ్య భావనలు వెంటాడుతూ ఉంటాయి. ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించడం అవసరం. అలాగే మానసిక బాధలు కూడా ఉంటాయి. మానసికంగా మనసు స్థిరంగా ఉంచుకునే ప్రయత్నం చేయటం తులారాశి వాళ్ళకు అవసరం. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ధనం కూడా లభిస్తుంది. వృశ్చిక రాశి వాళ్ళు ఈరోజు బంధుమిత్రులను కలుసుకుంటారు. బంధుమిత్రులతో కలిసి ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడపగలుగుతారు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు విద్యార్థులకు శ్రమ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి విద్యార్థులు బాగా హార్డ్ వర్క్ చేస్తేనే ఈరోజు ర్యాంకులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ధనలాభం కూడా బాగుంటుంది. ధనుసు రాశి వాళ్ళకి అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా ధనలాభాలు ఉన్నాయి. ఉద్యోగ రంగమైనా వ్యాపార రంగమైనా ఏ రంగంలో అయినా సరే విశేషంగా ధనపరంగా లాభాలు కలిగే సూచనలు మకర రాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా సంతాన సౌఖ్యం ఉంటుంది. సంతానం వల్ల మీకు పేరు ప్రతిష్టలు పెరిగే సూచనలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే సంతానం జీవితంలో అత్యున్నత స్థాయికి చేరడానికి చేసే ప్రయత్నాలు కూడా మీకు చాలా చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు విశేషమైన ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. దేశాంతర ప్రయాణాలు చేయడం ద్వారా ప్రయోజనాలను అందిపుచ్చుకునే యోగం కూడా ఈరోజు మీనరాశి వాళ్ళకు ఉంది. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ఈరోజు ఆషాఢ శుక్ల అష్టమి మహిషాసురమర్ధిని అమ్మవారికి ప్రీతిపాత్రమైన రోజు. ఓం మహిషాసురమర్ధిన్యై నమః అనే మంత్రాన్ని 11 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళాలి. 12 రాశుల వాళ్ళు ఈరోజు ఓం మహిషాసురమర్ధిన్యై నమః అనే మంత్రం 21 సార్లు లేదా 11 సార్లు చదువుకొని వెళితే వృత్తిపరంగా బాగుంటుంది. ఉద్యోగ వ్యాపార రంగాల్లో యోగిస్తుంది. కార్యసిద్ధి లభిస్తుంది. అలాగే గురువారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో గురుహోర ఉంటుంది. ఈ గురుహోర ఉన్న సమయంలో ప్రధానంగా ఔషధ సేవనానికి, అదేవిధంగా మొండి బాకీలు వసూలు చేసుకోవటానికి గురుహోర అనుకూలిస్తుంది. గురుహోర ఉన్న సమయంలో కొత్తగా ఉద్యోగాల్లో చేరడానికి అనుకూలం. పిల్లల్ని ఊయల్లో వేయటానికి అనుకూలం. అలాగే అన్ని రకాలైనటువంటి శుభ కార్యక్రమాల నిమిత్తమై చర్చలు చేసుకోవటానికి గురుహోర అనుకూలం. ధనాన్ని బ్యాంకులో దాచిపెట్టుకోవటం ద్వారా రెట్టింపు చేసుకోవడానికి కూడా గురుహోర అనుకూలిస్తుంది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేస్తే సమస్త శుభాలు చేకూరతాయి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు దినఫలాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.